సో మీకు ఒక ఫోటో చూపిస్తాను, దానికి సంబంధించిన ఒక ఫన్నీగా సరదాగా ఉండే ఒక బ్రేకింగ్ న్యూస్ అనౌన్స్ చేయాలి. ఓకే, హియర్ వి గో. ఓ ఆ ఫోటో హిస్టరీ చెప్తాను నేను అసలు. ఆ ఫోటో ఏంటంటే ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారు సినిమా రిలీజ్ ముందు సాక్షి ఛానల్ తరపు నుంచి రోజా ఇంటర్వ్యూ అడిగింది. ఓకే, అది నన్నే అడిగింది ఇంటర్వ్యూ. రోజా మేమందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఓకే, సో రోజా అప్పుడు ఇలా ఫోన్ చేసి నువ్వు చేస్తావు ఇంటర్వ్యూ అన్నాను నేను. నేనే చేస్తాను అన్నాను. అప్పటికే కొంచెం కాంట్రవర్సీగా ఉంది. ఓకే, అడుగుతానంటే అడగటం కాదు, సర్ప్రైజ్ ఇద్దాము అంది రోజా. సరే అంటే సరే ఇంటర్వ్యూలో ఆ రోజు కొంచెం ఇంటర్వ్యూస్ అన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. లిస్టులో సాక్షి ఛానల్ ఇంటర్వ్యూ కూడా ఉంది ఆ రోజు చిరంజీవి గారి ఇంట్లోనే. నిజంగా చిరంజీవి గారు కూడా చెప్పకుండా సాక్షి తరపు నుంచి రోజా ఇంటర్వ్యూ చేస్తాను. రోజా నువ్వు షాక్ అయిపోయినాడు మొత్తం. సో అప్పుడు ఫ్లవర్ తను తీసుకొచ్చి రోజా తీసుకొచ్చారు. అప్పుడు తీసుకున్న ఫోటో. సో ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలకు దూరం, సినిమాకు మాత్రమే దగ్గర. అదే రీసెంట్గా తెలిసిందే కదా. సో ఆయన రాజకీయాలకు మాత్రం దూరంగా ఉంటానని చెప్పడం జరిగింది. సినిమాలే ఆయన కంటిన్యూ చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు రాజకీయాల దూరంగా ఉన్న రోజా కూడా రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాలో యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే రోజా చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు రోజా కాంబినేషన్లో గతంలో అద్భుతమైన సినిమాలు వచ్చాయి కాబట్టి మళ్ళీ వీరిద్దరు కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్నట్టుగా వినికిడి. కాబట్టి ఆ వార్త నిజం కావాలని కోరుకుంటుంది. సంతోషం.